వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను లక్ష్మి. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. ఆయన అడిగి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి. ఏపీలో ఇప్పుడు షర్మిల, జగన్ హాట్ టాపిక్గా ఉన్నారు. ఒకరిపై మరొకరు వైసీపీ కానీ ఇటు ఈవిడ కానీ పర్సనల్ అటాక్ కూడా దిగుతున్నారు. అసలు ఏంటి వీళ్ళ మధ్య వైరం ఏంటి? ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? షర్మిల ఎఫెక్ట్ వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా సాధారణంగా అన్నా చెల్లెళ్ళ మధ్య అంత వైరం ఉండదు. సాధారణ కుటుంబాల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య అంత వైరం ఉండదు. అన్నగారి మీద చెల్లెలకి అనురాగం ఉంటుంది, చెల్లెల మీద అన్నగారికి ప్రేమ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య అంత వైరం రావడానికి అసలు రీజన్ ఏంటి? అంత వైరం రావడానికి కారణం ఏంటంటే, ఒక మగవాడి జీవితంలో తన తల్లి, చెల్లి, భార్య అంటే ఇంకా ఎక్కువ చెల్లెళ్ళు, అది తోబుట్టులు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ప్రధానంగా తల్లి, చెల్లి, భార్య ఈ మూడు కోణాలు చూసుకుంటే, తల్లి పట్ల కొడుక్కి అపారమైన ప్రేమ ఉంటుంది. అంతకు మించి తల్లి కొడుకు మీద ఉంటుంది. అలాగే కూతురు కొడుకు విషయంలో చూస్తే తల్లికి కొడుకు మీద ఎక్కువ ఉంటుంది. మొన్న ఆవిడ చెప్తున్నారు కదా షర్మిల, ప్రపంచంలో అందరికంటే నాన్నకి నేనే రాజన్న బిడ్డకి ఆయనకి నా మీద చాలా అభిమానం ఉంటుంది. తండ్రికి ఏమో కూతురి మీద ఆపేక్ష, అభిమానం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఇందులోకి మరి కొత్తగా కోడలు వస్తుంది కదా. ఇది సాధారణ కుటుంబాల్లో ఉండి కథే ఈగో క్లాషెస్. అంటే అంతా భారతి వల్లనే డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఐ హ్యాండెడ్నెస్ కోసం ప్రయత్నాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి అదనంగా ఏమొచ్చి చేరిందంటే అధికారము, పెత్తనము, సంపద, ఈ మూడు చేరినాయి. అది అసలు సమస్య. ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా సంపద అంటే అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకున్న సంపదలో తన వాటా తనకు రాలేదనేటువంటి ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ. ఆవిడ అడగటంలో ఒక అర్థం ఉంది, ఆయన ఇవ్వకపోవడంలో కూడా అర్థం ఉంది. ఇందులో అనిల్ పాత్ర కూడా ఉందంటారా? ఆయన సాధారణంగా నేను అడుగుతా, ఇప్పుడు షర్మిల గారి భర్తగా ఆయన డిమాండ్ ఆయనకు ఉంటుంది కదా. ఇక్కడ షర్మిల ఏమడుగుతుందంటే, ఆవిడ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించావు కదా, అందులో నాకు భాగం ఎందుకు ఇవ్వవు. అలాగే అధికారం కూడా వాళ్ళ నాన్న చావుని అడ్డం పెట్టుకుని, వాళ్ళ నాన్నగారు చావు తర్వాతే కదా వీళ్ళు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించు, లేకపోతే ఈయన ఎవరు దొప్పుతారు. కాబట్టి ఆ అధికారంలో వాటా, సంపదలో వాటా, ఆ అధికారం నీ సంపదకి నేను కష్టపడకపోవచ్చు, కానీ సంపాదనలో అధికారం రావడానికి, పెత్తనం సంపాదించడంలో నా పాత్ర ఉంది కదా. ఆయన జైల్లో ఉన్నప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరు పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్రలు చేశారు కదా. మరి కాబట్టి నాకు వాటా ఏదని అడిగింది, ఆ రెండే ఇవ్వలేదు ఆయన. కాబట్టి అలా విభేదాలు స్టార్ట్ అయ్యి దాదాపు 10 ఏళ్ళ నుంచి పడుతున్నారు వాళ్ళు కింద 2019 వరకు కొద్దిగా సర్దుకున్నా. కానీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ నిర్లక్ష్యానికి గురవటం వల్ల ఇక అది బొగ్గుమనిపోయాడు. మెల్లమెల్లగా ఒక 2 ఏళ్ల క్రితం నుంచి డైరెక్ట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.